అందరికీ నమస్కారం. ఈరోజు మనము 6వ తరగతి తెలుగు సంబంధించి 3వ పాఠం మణిపూసలు అనేటటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఈ మణిపూసలు అనేటటువంటి పాఠ్యాంశాన్ని వివిధ శతక కవులు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటంటే శతక పద్యాల ద్వారా విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం. ఈ మణిపూసలు అనేటటువంటి పాఠ్యాంశంలో కొందరు కవులు రచించినటువంటి పద్యాలు ఇవ్వడం జరిగింది. ఆ కవులు ఎవరు, వాళ్ళ యొక్క రచనలు ఏంటి, కాలం ఏంటి అనేటటువంటి దాన్ని ఒకసారి మనము పరిశీలిద్దాం. కవి తిక్కన సోమయాజు గారు, కాలము 13వ శతాబ్దం. వీరి యొక్క రచనలు నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం, విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు దాదాపు ఏకధాటిగా 15 పర్వాలు తెనిగించారు. తెనిగించడం అంటే సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించారన్నమాట. తిక్కన సోమయాజు గారి యొక్క బిరుదు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. తర్వాత రెండవ కవి బద్దెన భూపాలుడు. ఈయన యొక్క కాలము 13వ శతాబ్దం. ఈయన యొక్క పద్యం శతకము సుమతి శతకం. అలాగే ప్రజాకవి బిరుదాంకితమైనటువంటి మరొక కవి వేమన, కాలము 17వ శతాబ్దం. ఈయన రాసినటువంటి రచనలు వేమన పద్యాలు. అలాగే మరొక కవి ఏనుగు లక్ష్మణ కవి, 18వ శతాబ్దం. ఈయన యొక్క రచనలు సుభాషిత రత్నావళి, విశ్వామిత్ర చరిత్ర, రామేశ్వర మహత్వము. ఈ కవులు రాసినటువంటి కొన్ని పద్యాలను మనకు మణిపూసలుగా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇందులో ఈ పాఠాన్ని ప్రారంభించే ముందు ఈ పద్యాలకు శతకము అంటే ఏంటి, శతక పద్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. శతకం అంటే ఏంటి? 100 లేదా 108 పద్యాలు కలిగినటువంటి ఏ రచననైనా కూడా శతకము అని అంటాము. 100 కానీ 108 పద్యాలు వరకు రాయవచ్చు. అంతేకాకుండా శతక పద్యాలన్నీ కూడా ముక్తకాలుగా ఉంటాయి. అంటే ఒక పద్యానికి సంబంధించినటువంటి భావము ఇంకొక పద్యానికి సంబంధం ఉండదు, దేనికదే ప్రత్యేకతగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా శతకాలలో మకుటము అనేటటువంటిది ప్రధానం. మకుటము అనగా కిరీటం. మరి ఈ మకుటాన్ని ఎలా మనము గుర్తించవచ్చు అంటే మనందరికీ సులభంగా అవలీలగా వచ్చేటటువంటి పద్యాలు వేమన గారి పద్యాలు. మనం పద్యం చదివేటప్పుడు చివరిలో విశ్వతహాభిరామ వినుర వేమ అంటాం. ఆ యొక్క 4వ పాదం మొత్తాన్ని కూడా మకుటము అని చెప్పవచ్చు. అలాగే బద్దెన గారు రాసినటువంటి దాంట్లో సుమతి అని, అలాగే కంచర్ల గోపన్న రాసేటటువంటి శతకాలలో దాశరథి కరుణాపయోనిధి అని, అలాగే దుర్జటి గారు రాసేటటువంటి దాంట్లో శ్రీకాళ హస్తీశ్వర అని పద్యాల చివరలలో చెప్తూ ఉంటారు. దాన్ని మనము మకుటంగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మణిపూసలు అనేటటువంటి పాఠ్యాంశంలో మొదటి పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాము. వరులేయవియొనరించిన నరవరా యప్రియమునంతన మనంబున కగున్ దానొరులకు అవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. అంటే నరవర అనగా ఓ రాజా, నరులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ రాజా, వరులేయవి యొనరించిన, వరులు అంటే ఇతరులు, యొనరించిన అంటే చేసిన, ఇతరులు ఏదైతే చేస్తారో అప్రియముగ తన మనంబున కగున్. ప్రియము అంటే ఇష్టమైనటువంటిది, అప్రియము అంటే ఇష్టము లేనటువంటిది. తన మనంబున కగున్ తా నరులకు సేయకునవి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. అంటే ఇతరులు ఏది చేస్తే నీ యొక్క మనసు బాధింపబడుతుందో, బాధ కలుగుతుందో, అవి అంటే అటువంటి కఠినమైన మాటలు కానీ అటువంటి పనులైనా సరే వరులకు అవిసేయకునికి అంటే అలాంటివి నువ్వు ఇతరులకు చేయవద్దు. అదే పరాయణ పరమధర్మములకెల్లన్. అంటే ఇక్కడ పరాయణము అంటే శ్రేష్టమైనటువంటి పరమ ధర్మము, అంటే ఉత్తమమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి మార్గము అని చెప్తూ ఉన్నాడనమాట. మరొకసారి పద్యం చూడండి. వరులేయపి యొనరించిన నరవరా యప్రియమునంతన మనంబున కగున్ దానురులకు అవిసేయకునికి
పరాయణము పరమధర్మ పదములకెల్లన్. అలాగే రెండవ పద్యము, తనువున విరిగిన ఎలుగులు నునువుగన్ బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్. మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలు అధిపా. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే, తనువున అధిప అనగా ఓ రాజా, తనువున విరిగిన ఎలుగులు. తనువు అంటే శరీరం, శరీరంలో విరిగినటువంటి అంటే కుచ్చుకున్నటువంటి అలుగులు అంటే బాణాలు. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా ఒక చిన్న బాణం కనుక మనకు గుచ్చుకునింది అనుకోండి, నునువుగా బుచ్చంగా వచ్చు అతి నిష్ఠురతున్ అంటే చాలా కష్టం మీద, నిష్ఠురతన్ అంటే కఠినముగా ఏం చేయవచ్చు, కొద్దిగా నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఏదైనా గుచ్చుకునింది అనుకోండి బాణము అనేటటువంటిది తీయవచ్చు అన్నమాట. కానీ మనమున నాటిన మాటలు, మనము అంటే మన మనస్సులో, నాటిన అంటే నాటుకున్నటువంటి ఏవైతే మాటలు ఉంటాయో అవి ఎన్ని ఉపాయములను వెడలు అధిపా అంటే ఎంత కష్టమైనా సరే మాట్లాడినటువంటి మాటలు మన మనసులో నుంచి తొలగించడం చాలా కష్టము, సాధ్యం కాదు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, శరీరంలో దిగినటువంటి బాణాలు ఏవైనా సరే బయటకి తీయవచ్చు, ఆ బాణాల యొక్క దెబ్బను కూడా మనం ఏం చేయవచ్చు, మాన్పుకోవచ్చు అన్నమాట. కానీ ఇతరుల మనస్సుకు కష్టాన్ని కలిగించేటట్లు ఎప్పుడన్నా గనక పొరపాటున మనం మాట్లాడామనుకోండి, ఎన్ని మాటలు చెప్పినా కూడా, ఎన్ని ఉపాయాలు చేసినా కూడా, ఎంత బుజ్జగించినా కూడా సాధ్యము కాదు. మామూలుగా చెప్తూనే ఉంటారనమాట, కావాలంటే ఒక దెబ్బ కొట్టు, అంతేగాని నన్ను ఒక మాట అనొద్దు అని చెప్పి మనం ఆ మాటను సాధారణంగా మనం అందరం వింటూనే ఉంటామన్నమాట. ఆ విధంగా దాని యొక్క అర్థం. ఇక మూడవ పద్యం బద్దెన గారు రచించినటువంటి, తనవారు లేని చోటను చనువించక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనజునకు నిలువ తగదు మహిళో సుమతి. మహిళో సుమతి, సు అంటే మంచి, మతి అంటే బుద్ధి కలవాడా, మంచి బుద్ధి కలదానా అని చెప్తూ ఉన్నాడు అనమాట. మహి అంటే భూమి అనమాట. ఈ భూమిలో, ఈ ధరిత్రిలో తన వారు లేని చోటను అంటే మన బంధువులు అనేటటువంటి వాళ్ళు, నా వాళ్ళు అనేటటువంటి వాళ్ళు లేని ప్రదేశంలోను, మరియు చనువించక లేని చోట అంటే చనువు అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏదన్నా మీ బాగా బంధువులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ చనువు అనేటటువంటిది మీకు బాగా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ధైర్యంగా ఈ రూమ్లోకి వెళ్ళగలరు, ఆ రూమ్లోకి వెళ్ళగలరు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలరు, మాట్లాడగలరు. ఏదన్నా ఉంటే ఆకలేసింది అనుకోండి, వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా కూడా మీరే పెట్టుకొని తినగలరు. ఏదన్నా ఒక మాట చెప్పాల్సి వస్తే ధైర్యంగా చెప్పగలరు. ఇవన్నిటిని మనం ఏమంటాము అంటే చనువు తీసుకొని చేసేటటువంటి పనులు అన్నమాట. అటువంటివి లేని చోట జగడము చోటన్, జగడము అంటే కొట్లాట, గలాట అంటాం. అటువంటి ప్రదేశములోను మరియు అనుమానమైన చోటను, నీకు ఎక్కడన్నా అనుమానంగా అనిపించింది, ఇక్కడ నాకు సరిగ్గా లేదు అనేటటువంటిది నీ మనసుకు ఎప్పుడన్నా అనిపించినచో మనుజునకు నిలువ తగదు మహిళో సుమతి అంటే ఎవ్వరూ కూడా, మనిషి అనేటటువంటి ఒక అతను ఆ ప్రదేశములో అంటే ఇన్ని చోట్ల కూడా నిలువ తగదు, ఉండడు అని దాని యొక్క అర్థం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కవి, ఈ యొక్క భూమి మీద ఎవరైనా సరే కొన్ని ప్రదేశాల్లో ఉండకూడదంట. ఎక్కడెక్కడ ఉండకూడదు, మన బంధువులు లేని చోట ఉండకూడదు, మనకు చనువు లేకుండా ఉండే చోట ఉండకూడదు, కొట్లాట జరిగే చోట ఉండనేకూడదు, అనుమానము మనకు వచ్చిన చోట ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడనమాట. అలాగే ఇంకొక పద్యము, తడవోర్వక ఒడలోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే, తడవోర్చిన ఒడలోర్చినన్ చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతి. అంటే ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే బద్దెన గారు, తడలు అనగా ఆలస్యం, ఒడలు అనగా శరీరం. అంటే ఓర్వక, ఆలస్యాన్ని ఓర్వక,
శరీరాన్ని అంటే శరీర కష్టాన్ని ఓర్వక కడు వేగం బడచి పడిన కార్యం బగునే. అంటే లేట్ అయిపోయింది అంటూ ఉంటాం మనము. అలా ఆలస్యాన్ని కానీ లేక మన యొక్క శరీర కష్టాన్ని కానీ మనం ఓర్చుకోలేక ఏదన్నా ఒక పని చేయాలి వెంటనే అయిపోవాలి, నేను ఇంతసేపు చేయలేను అని మనము తొందరపడినామనుకోండి, కార్యం బగునే. కార్యము అంటే పని జరుగుతుందా? జరగదు. తడ ఓర్చిన నొడలోర్చిన చెడిపోయిన కార్యమెల్లా జేకూరు సుమతి. అంటే శరీర కష్టాన్ని తట్టుకోవాలి మరియు ఆలస్యాన్ని తట్టుకోవాలి. అప్పుడే ఆ రెండింటికి తట్టుకుంటే ఏ పనిలోనైనా ఏ కార్యమెల్లా కూడా చేకూరు సుమతి అంటే జరిగి తీరుతుంది. ఇది ఖచ్చితంగా మనము మన యొక్క విద్యా వ్యవస్థకు అన్వయించుకోవచ్చు అనమాట. విద్యార్థులందరూ మీకు అన్వయించుకోవచ్చు. ఎలా అంటే పొద్దున్నే మేము ఒక పరీక్ష పెడతాము, ఆ పరీక్షను మీరు అందరూ బాగా చదివి రాయండి అంటే, అమ్మ పెద్ద క్వశ్చన్ ఉంది, పెద్ద పద్యం ఉంది, నా నోరు తిరగదు, నేను చదవలేను అని చెప్పేటట్టు మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే అక్కడ చదివేదానికి నీకు ఓపిక ఉండదు, నీ శరీరము దానికి సహకరించదు, ఎందుకంటే నీవు అలా ఆలోచించేస్తావు అనమాట. అలా కాకుండా కొద్దిగా ఓపిక తెచ్చుకొని శరీరాన్ని మనసును ఏకాగ్రతగా చేసుకొని దాని మీద నీవు దృష్టిని నిలిపి చదివావనుకో, అప్పుడేమవుతుంది, ఆ పద్యము వస్తుంది, పద్యానికి సంబంధించినటువంటి ప్రతి పదార్థము భావము అన్నీ కూడా వచ్చేస్తాయి అని చెప్తూ ఉన్నాడనమాట. అలాగే ఇంకొక పద్యము, పాలను కలసిన జలమును పాల విధంబుననేయుండు పరికింపగాన్ బాలచవి చెరచుగావునన్ బాలీషుడగువాణి పొందు వలదుర సుమతి. మరొక్కసారి, పాలను కలసిన జలమును పాల విధంబుననేయుండు పరికింపగాన్ బాలచవించెరచు కావునన్ బాలీషుడగువాని పొందు వలదుర సుమతి. అంటే ఏం చెప్తున్నాడ్రా అంటే, పాలను కలిసిన జలమును, పాలల్లో కలిసినటువంటి జలము అంటే నీరు, పాలల్లో కలిసినటువంటి నీరు మన కంటికి ఎలా కనపడుతుంది? పాల విధంబునే ఎండు అంటే పాల మాదిరినే కనపడుతుంది. అందరూ ఇండ్లలో ఖచ్చితంగా పాలను చూసే ఉంటారు. ఆ పాలు తెల్లగా ఉంటాయి. మీరు ఇంకొక జగ్గు నీళ్లు పోయండి, లేదా ఇంకో చెంబు నీళ్లు వేయండి, ఒక గ్లాస్ నీళ్లు వేయండి, అవి తెల్లగానే కనపడతాయి అన్నమాట. బాగా పరిశీలించి చూస్తే పాల చవి చెరచు అంటే ఆ యొక్క పాల చవి అంటే రుచిని చెడగొట్టేస్తుంది అన్నమాట. బాగా కల్తీ కానటువంటి పాలకు కల్తీ అయినటువంటి పాలను మనము కనుక్కోవచ్చు తాగేటప్పుడు. ఆ విధంగా అన్నమాట. ఏ విధంగా అంటే, కావునన్ అలాగే బాలీషుడగువాణి పొందు వలదుర సుమతి. బాలీషుడు అంటే చెడ్డవాడు, పొందు అంటే అతనితో సాంగత్యం, స్నేహం అన్నమాట. ఎప్పుడైతే చెడ్డవాడితో స్నేహం మనము చేస్తే ఏమవుతుంది? మనకు తెలియకుండానే నష్టం జరుగుతుంది. కాబట్టి నీవు ఏం చేయాలి? చెడ్డవానితో స్నేహము చేయకూడదు అని చెప్తూ ఉన్నాడనమాట. అలాగే ఇంకొక పద్యము, పరహితము లేని సంపద ధరనెవ్వడు కూర్చనేని దక్కకపోవున్ మురిపెంబుగ జుంటీగలు మరి కుడువక గూర్చు తేనె మార్గము సుమతి. పరహితము, పరులు అంటే ఇతరులు, హితము అంటే మంచి అన్నమాట. ఇతరులకు మంచి చేయలేనటువంటి సంపద ధరనెవ్వడు, ధర అంటే భూమి, ధరిత్రి అన్నమాట. భూమి మీద ఎవడైనా సరే కూర్చనేని అంటే కూర్చుకున్నాడంటే, అంటే కూడబెట్టుకుంటే, పోగు చేసుకుంటే దక్కక పోవున్ అంటే వాడు ఎంత ఒకరికి ఇవ్వకుండా వాడు డబ్బు ఎంత దాపెట్టుకున్నా కూడా ఆఖరికి ఏమవుతుంది, వాడు పోయేటప్పుడు వాడు తీసుకొని పోడు, అది అలానే ఉంటుంది, వేరే వాళ్ళ పాలవుతుంది అనమాట. అవునా కాదా? ఎలా అంటే, మురిపెంబున జుంటీగలు, ఆ యొక్క తేనె టీగలు అనేటటివి ఉంటాయి కదా, పూల మీద ఉండేటటువంటి ఆ యొక్క మకరందాన్ని అంతా తీసుకొని తేనె రూపంలో పెడతాయన్నమాట. మరి కుడవక గూర్చు తేనె మార్గము సుమతి. ఆ తేనె పెట్టె తీసుకుంటుంది, ఒక తేనె పెట్టెను పెట్టుకుంటాయి, ఆఖరికి అవి తేనె ఏం చేస్తాయి? తింటాయా? తినవు. ఇతరులకి ఏం చేస్తారు? ఇతరులు తీసుకొని పోతున్నారు ఆ తేనెను. అవునా కాదా? అంటే ఏంటి అంటే, ఎవడైనా సరే ఇతరుల మంచి కోరకుండా
డబ్బు నాకే కావాలి, నేను ఎవరికి ఇవ్వనని చెప్పి ఎవడైతే దాపెట్టుకొని కూడబెట్టుకుంటాడో వాడు పోయేటప్పుడు ఏమీ దాన్ని తీసుకొని పోలేడు. ఇతరుల సొమ్ము అయిపోతుంది, అంటే పరుల పాలు అయిపోతుంది అనమాట. అలా కాని పక్షంలో అలానే ఎలా అంటే తేనెటీగలు కూడా మకరందాన్ని తీసుకొని అవి సరిగ్గా తాగక అంతా కూడబెడతాయి ఒక చోట. కూడబెట్టినప్పుడు మనం ఏం చేస్తాము, మనకు తేనె అవసరం అని చెప్పి ఆ తేనెటీగలు తరిమేసి ఆ తేనె పట్టును తేనె ఉండేదాన్ని తీసుకొని మనము వాడుకుంటున్నాం అనమాట. అంటే దీనివల్ల తెలిసేటటువంటి నీతి ఏంటి అంటే సాటివారికి మనం సహాయపడకుండా డబ్బు కూడబెడితే దక్కదు. ఎలా అంటే తేనెటీగలు తాము తీసిపెట్టుకున్న తేనె అవి తీసుకోవు, ఇతరులు తీసుకుపోతున్నారు కదా అనే విధంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకో పద్యాన్ని పరిశీలిద్దాం. కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒకటి కాదే, భాషలిట్టి వేరు పరతత్వమొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఈ పద్యంలో ఏం చెప్తున్నారా అంటే కుండ అన్నా ఒకటే, కుంభము అన్నా ఒకటే. కుండని ఏమంటామంటే కుంభము అంటాం. అంటే కుండన్నా ఒకటే, కుంభం అన్నా ఒకటే. కొండ అన్నా ఒకటే, పర్వతము అన్నా కూడా ఒకటే, ఉప్పు అన్నా కూడా ఒకటే, లవణం అన్నా కూడా ఒకటే. అంటే వాటికి ప్రతిదానికి మనం రెండు పేర్లతో ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. అంటే ఏ పేరుతో పిలిచినా కూడా అవి ఒకటే, దానికి సరిపోయేటటువంటి పేర్లతో. అలానే భాషలిట్టి వేరు పరతత్వం ఒక్కటే. ఎంతోమంది ఇప్పుడు మన భారతదేశంలో ఎంతోమంది ఎన్నో రకాల భాషలు మాట్లాడుతున్నారు. ఎన్ని భాషలు మాట్లాడినా కూడా ఆఖరికి ఏమవుతుంది, అందులో ఉండేటటువంటి సారము మొత్తము ఒకటే, అర్థాలన్నీ ఒకటే, దాని యొక్క రూపం ఒకటే అని ఈ పద్యం మనకు చెప్తుంది. అంటే కుండ అన్నా సరే, కుంభమన్నా రెండూ ఒకటే. అలాగే మనము పెద్ద కొండ అన్నా పర్వతం అన్నా కూడా ఒకటే, ఉప్పు అన్నా ఒకటే, ఇంకొక పేరు లవణమన్నా కూడా ఒకటే. కాబట్టి అలానే భాషలు ఎన్నైనా సరే ఆ యొక్క వస్తువులను తెలిపేటటువంటి అర్థము ఒకటే అని ఈ పద్యంలో చెప్తున్నారు. ఇంకొక పద్యము. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండా, ఇతరులెరగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా. చూడండి ఎంత చక్కని పద్యము. అంతరంగమందు అపరాధములు చేసి అంటే నీవు చేయాల్సినటువంటి తప్పులన్నీ చేసేసి మంచివాడి మాదిగా నువ్వు నలుగురిలో మనుషుడు తిరుగుతూ ఉన్నాడనుకో, ఎవ్వరు కనుక్కోలేకపోయినా కూడా ఎవరు కనుక్కుంటారు, ఈశ్వరుడికి తెలియదా, ఈశ్వరుడు కనుక్కుంటాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే చేయాల్సినటువంటి తప్పులన్నీ కూడా నీ మనసుతో నీవు చేసేసి ఉంటావు. అన్ని అపరాధాలంటే తప్పులు, అంతరంగం అంటే నీ మనస్సులోను, నీ చేతలోను, నీ నడవడికలోను, నీ మనసులో సంకల్పించిందే కదా నీవు చేతలో చేస్తావు. కాబట్టి సంకల్పించినటువంటివన్నీ కూడా అపరాధాలన్నీ చేసేసి ఎవ్వరూ చూడలేదులే అని అనుకుని మంచివాడు వాదిగా నువ్వు తిరుగుతూ ఉన్నావు అనుకో, మనుషుడు ఎవ్వరూ చూడకపోయినా కూడా ఎవరు చూస్తారు, ఈశ్వరుడు చూస్తాడు. ఆ ఈశ్వరునికి తెలియదా నీవు ఏం చేసింది చేయకపోయింది, అంటే దేవునికి తెలియకుండా పోతుందా అని చెప్తూ ఉన్నాడనమాట ఈ పద్యంలో. ఇంకొక పద్యము. పూజ కన్న నెంచ బుద్ధి నిధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే పూజ కన్న నెంచు బుద్ధి నిధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము. అంటే పూజ నీవు చేయాలి అంటే ఆడంబరంగా ఎన్ని పూజలు చేయాలన్నా కూడా నీకేముండాలి, మంచి బుద్ధి ఉండాలి అన్నమాట. మాట కన్న నెంచ మనసు దృఢము, పైకి ఎన్ని మాటలు చెప్పి ఉన్నా కూడా మనసు ఎలా ఉండాలి, మంచివాడిగా ఉండాలి. కులము అనేటటువంటిది మనము సృష్టించుకున్నది. ఎన్ని కులాలున్నా సరే, ఎవడు ఏ కులమైనా సరే మనకు కులముతో పని లేదు. వాని యొక్క బుద్ధి, వాని యొక్క గుణము, వాడు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అనేటటువంటి తత్వం ఉంటుంది కదా, వాని యొక్క గుణము అనేటటువంటిది ప్రధానము. ఇవే మనకు ముఖ్యము అని చెప్తూ ఉన్నాడనమాట ఈ పద్యంలో. ఇంకా ఆఖరికి చివరన ఉండేటటువంటి ఒక పద్యము. నీరము తప్తలోహమున నిల్చియనామకమైన సించు,
ఆ నీరమే ముత్యమట్లు నళనీదళస్తంభితమైతనర్చు. ఆ నీరమే శుక్తులోన్బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుషవృత్తులిట్లధమ మధ్యమ ఉత్తమ గొల్చు వారికిన్. అంటే ఈ పద్యంలో చెప్తూ ఉన్నాడనమాట. ఏం చెప్తూ ఉన్నాడరా అంటే నీరము అంటే ఏంటి? నీటి చుక్క అన్నమాట, నీటి బిందువు. తప్తలోహమున అంటే ఇనుము మీద గనక పడిందనుకో నిలిచి అనామకమై నశించు. బాగా కాలేటటువంటి ఒక ఇనుప చువ్వ మీద మనము నీటిని అలా చల్లామనుకోండి, చుయ్ అని చెప్పి మన కంటికి కనపడకుండా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది అనమాట. అదే నీటి బిందువు ఆ ముత్యము చిప్పలో పడింది అనుకోండి, ఏమవుతుంది? ఆ ముత్యమట్లు అంటే నళినీదళ సంస్థితమై అని ఇచ్చాడనమాట. నళినీదళ సంస్థితమై ఉనర్చు అంటే ఆ యొక్క నీటి బిందువు తామరాకు మీద పడిందంటే ఏమవుతుంది? ముత్యము మాదిగా మనకు కనపడుతుంది. సూర్యుని కిరణాలు తామరాకు మీద పడినప్పుడు అక్కడ నీటి బిందువు ఉందనుకోండి, మనకు ముత్యం మెరిసినట్టు మెరుస్తూ ఉంటుంది. అలానే అదే నీరు అంటే అదే నీటి బిందువు శుక్తిలోన్ పడి అంటే ముత్యపు చిప్ప అన్నమాట. ముత్యపు చిప్పలో పడి మణిత్వముగాంచు అంటే మణిమాదిగా ఏర్పడుతుంది. ఆ విధంగానే అంటే ఇప్పుడు ఆ నీటి యొక్క చుక్క ఏ విధంగా మారిందో ఆ విధంగానే మనిషి అధములతో చేరితే అధముడవుతాడు. అంటే బుద్ధిహీనులతో చెడ్డవారితో చేరితే చెడ్డవాడే అవుతాడు. మధ్యములతో చేరితే మధ్యముడవుతాడు. అంటే మధ్యములు అంటే దాని అర్థం ఏంటి? రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ పద్యానికి సంబంధించి అన్వయించే క్రమంలో మనం మధ్యముడు అంటే గనక కొంచెం మంచి అలవాట్లు ఉండేవాడినిగా తీసుకుందాం, కొంచెం మంచివాడుగా కొంచెం చెడ్డవాడుగా మారతాడనమాట. అదే గనక ఆఖరిలో ఉండేటటువంటి ఉత్తము గొల్చువానికి అంటే ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు. అంటే నీవు మంచివాణితో స్నేహం చేస్తే మంచివాణివి అవుతావు, చెడ్డవాణితో స్నేహం చేస్తే చెడ్డవాణితో అవుతావు. కొంచెము మంచి చెడు లక్షణాలు కలిసి ఉన్నటువంటి వాడితో స్నేహం చేస్తే నీవు కూడా అలానే ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. అంటే నీటి చుక్క ఒక ఇనుప చువ్వ మీద పడితే నాశనం అయిపోయిందంట. అలానే తామరాకు మీద పడితే ఏమైంది? ముత్యం మాదిగా కనిపించిందంట. అలాగే ముత్యపు చిప్పలో పడితే ముత్యంలా మారిపోయిందన్నమాట. ఏ ఒక్క నీటి బిందువు రకరకాలుగా ఎలా మారిందో మనిషి కూడా అంతే. చెడ్డవారితో చేరితే చెడ్డవాడవుతాడు, మధ్యమ వాళ్ళతో చేరితే మధ్యముడవుతాడు, మంచివారితో ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు అని చెప్తూ ఉన్నాడనమాట. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పద్యాలు. స్వస్తి.